ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. బీజేపీ క్లీన్ స్వీప్ 48 స్థానాల్లో విజయకేతనం. తెలంగాణలోనూ అధికారం చేపట్టడానికి భాజపా సిద్ధం. కిషన్ రెడ్డి. ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు. వైఎస్ షర్మిల. అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆప్ ఓటమి. ఎంపీ రఘునందన్ రావు. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజార్టీ మార్కు 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను గెలుచుకుంది. 22 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా హ్యాట్రిక్ జీరోలతో చతికిలపడింది. బీజేపీ ఘన విజయంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పగ్గాలు చేపట్టనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 0. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీని నమ్మని ఢిల్లీ ప్రజలు. నోటాతో పోటీ పడుతున్న కాంగ్రెస్ అన్ని స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఢిల్లీ ఫలితాల్లో కనిపిస్తున్న తెలంగాణ కర్ణాటక పాలనకు ప్రతిఫలమంటూ వ్యాఖ్యానించారు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी की है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा, दिल्ली में कांग्रेस की सरकार बना दो. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భాజపా అధికారంలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో భాజపాకు మంచి వాతావరణం ఉందన్నారు. కర్ణాటక తెలంగాణలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో గాని, ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గాని చాలా అద్దం పడతా ఉన్నాయి. తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్చుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మనము శాసన మండలి ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికలు గాని, రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఇప్పటికే మనం నిలబడ్డాము. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా భాజపా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశానికి హాజరైన ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, ప్రజాస్వామ్యబద్దమైన పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు సామాన్య ప్రజలు అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధికారం కోల్పోయిందని భాజపా ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉచితాలతో అధికారం కైవసం చేసుకోవచ్చని భావించే రాజకీయ పార్టీలకు ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠమని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయంపై రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టే ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు, విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. షర్మిల మాటలన్నీ అబద్ధాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. సొంత తల్లి మీద కేసు పెట్టిన జగన్ కు అసలు విశ్వసనీయత అంటే అర్థమే తెలియదంటూ ఆమె ఘాటుగా స్పందించారు. షర్మిల అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెట్టేసరికి, సాయిరెడ్డి గారు వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద డైలాగులు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో. కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్లో భాజపా ఎమ్మెల్యే పార్థసారథి పారిశుద్ధ కార్మికుడి అవతారం ఎత్తారు. శనివారం గ్రామంలో పర్యటించిన ఆయనకు మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని, దుర్వాసన దోమలతో రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పారచేత పట్టి మురుగు కాలువలో పూడిక తీశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను చేస్తున్నప్పుడు మీరంతా ఎందుకు చేయలేరు? నేను చేస్తున్నప్పుడు చేయించగలుగుతావా లేదా ఈ పని? నేనే వచ్చి ఇంత చేసినవాడిని, నువ్వు చేయించగలుగుతావా లేదా? ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా స్వీకరిస్తున్నామని, విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు, బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि మన ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు తెప్పించేందుకు దేశంలో నరేంద్ర మోదీకి అతిపెద్ద స్టార్ క్యాంపెయిన్ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలుగు భాషలో ఉన్న తిట్లని తిడుతున్నారు. వేరే వారైతే సిగ్గుతో చచ్చిపోయేవారు. రేవంత్ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి బతుకుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది? మళ్ళీ 80 ఏళ్ళోళ్ళు 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీ బీజేపీ క్లీన్ స్వీప్, 48 స్థానాల్లో విజయకేతనం. తెలంగాణలోనూ అధికారం చేపట్టడానికి భాజపా సిద్ధం, కిషన్ రెడ్డి. ఆస్తి కోసం కుట్రలు పన్ని జగన్ దిగజారిపోయారు, వైఎస్ షర్మిల. అవినీతిలో కూరుకుపోయినందుకే ఢిల్లీలో ఆప్ ఓటమి, ఎంపీ రఘునందన్ రావు. మరిన్ని న్యూస్ కోసం చూస్తుండండి RS పవర్ మీడియా.